ప్రభునందు ప్రియమైన దేవుని శ్రోతలకు షలోం. తల్లిదండ్రులను సన్మానించమని, తద్వారా దీర్ఘాయుష్మంతులవుతారని చెప్పేసి దేవుడు సెలవిస్తున్న మాటను పక్కన పెట్టి, నేటి తరాల్లో యువతరం తల్లిదండ్రుల మాట వినకుండా చివరికి ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దని సామెతల గ్రంథం 23:22లో చెబుతున్నట్లుగా వారి జీవితంలో మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంటి పంచన ఏదో ఒక మూలన చిన్న కుంది మంచం మీద పడేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినటువంటి వారి బ్రతుకులు ఏ విధంగా తయారవుతున్నాయి అనేటువంటి విషయాలను మనం పరిశీలించుదాం. అభ్యుదయాల అంగడిలో దొరకని తల్లి ప్రేమకు వెలకట్టిన కన్న కొడుకు, తన జీవితాన్ని చీకటిమయం చేసుకుని తన కొడుకును వెలిగించాలని తలంచిన తల్లిని గ్రుడ్డిది అని బిరుదిచ్చినటువంటి కన్న కొడుకు కథ. తప్పు తెలుసుకుని సరిదిద్దుకుందామని పరుగులు తీసిన పశ్చాత్తాపానికి మిగిలింది మట్టి సమాధి. ఆ మట్టి సమాధి చూసిన తనయుడికి తల్లి తిరిగి రాదని తెలిసిన మరుక్షణం ఏం జరిగింది? ఆ ఒక్క క్షణంలో అతని జీవితంలో చెలరేగిన సుడిగుండమే ఈ మా తల్లి ప్రేమ. ఇంతటి చక్కని సీడీని మీ ముందుకు తీసుకురావడానికి ఆర్థికంగాను ఆత్మీయంగాను ముందుంటి నడిపినటువంటి పరమ తండ్రి అయిన యావే ఎలోహింకి చిత్రాన్ని అంకితం ఇస్తా ఉన్నా. ఇదిగో ఇది ఒక మధ్యతరగతి క్రైస్తవ కుటుంబం. అదిగో కళ్ళపేస్తూ కనబడుతుందే, ఆమె పేరే శాంతమ్మ. అదిగో మంచం మీద నిద్రపోతున్నాడే, అతనే శాంతమ్మ భర్త. లేచి లేవడంతోనే మందుతో ముఖం కడుక్కుంటాడు. కూర్చుని స్కూల్ డ్రెస్లో కనబడుతున్నాడే, అతనే శాంతమ్మ కొడుకు. పేరు రవిబాబు. మన కథకి అతనే హీరో. అంతా నేనే చెప్తే ఏం బాగుంటుంది? మీ కళ్ళతో మీరే చూడండి. బీరులోనే ఉంది మజా, అది తాగినోడికి తెలుసు కదా. 100 రూపాయలు ఖాళీ కదా, కొంపలో ఇక గొడవ కదా. ఎవరాడే? శాంతమ్మా, శాంతమ్మా, ఏమే? శాంతమ్మా, శాంతమ్మా, రే పచ్చ డబ్బు స్టప్ ఎదురా నీకు రే కనబడతారా? స్టెప్ మందులోకి స్టెప్ కావాలరా? నేను చదువుకుంటున్నా. తీసిరారా, రోజు ఇలా కొడతా. తీసురమ్మని చెప్తున్నా. రోజు ఈ గొడవ వల్ల నా చదువు పాడైపోతుంది. స్టెప్ కావాలి నాకు. మీ అమ్మేదిరా మీ అమ్మేదిరా మీ అమ్మేదిరా పడుకునేవేట్రా? ఏమే శాంతి, నాన్న అమ్మకు ఒంట్లో బాగోలేదు నాన్న, ఏం చేయకు నాన్న. పడుకున్నావేట ఇంకానే? మొగుడు వచ్చాడని తెలుసు కదా, ముద్దట్టడని తెలీదా? నాన్న ఆగు నాన్న, ఆగు నాన్న. అబ్బా అమ్మా బాబు, కొట్టేసావు పిల్లోడిని. అయ్యో బాబు, నాన్న బాబు మరి నాటకాలు చేస్తున్నారా? తాగిసి వచ్చి ఏం చేస్తున్నాను? నీకేమో మూడొస్తే ముద్దర్థం జ్ఞానం కూడా నీకు లేదే. రోడ్ మీద తాగేది ఇంకా సరిపోదేంటి నీకు? కొంప దగ్గర కూడా తాగాలా నువ్వు? తాగుతాడు, నా ఇష్టమా? వదులు వదులు వదులు, నా జుట్టు వదులు, వదులు వదులు, అయ్యా వదులు. నా ఇష్టం. తాగేసి వచ్చి రోజు ఇదే గొడవ. కూర్చో, అన్నం పెడతాను. మరి ఇందాక కాకేస్తాను, ఏం చేస్తున్నావు ఇక్కడ? నీరసంగా ఉండి పడుకున్నాను. చంపేస్తానే మళ్ళీ. సర్లే, అన్నం తిను. రోజు అదవ గొడవని. ఈ పుస్తకాలు తీసుకోరా నాన్న, కూర్చుని చదువుకోరా. ఎప్పుడు తాగేసి ఇలాగే గొడవ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు సుఖం లేదు నా ప్రాణానికి. ఆడికి చదువు ముఖ్యమే, కొట్టంటే మళ్ళీ. రోజు నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ గోల్తో నాకు ఆరోగ్యం కూడా పాడైపోతుంది. పిల్లోడు భవిష్యత్తు ఏమైపోతుందో, మా జీవితాలు ఏమవుతాయో.
కూర ఏదా? కూర ఎందుకు వండాలి? నువ్వు తెచ్చే పాటికి ఇదే ఎక్కువ నీకు. అదో సచ్చినాడు అదో సచ్చినాడు. ఏదో ఎక్కువ ఎక్కువ నాటే ఎక్కువ. అమ్మాయి నేను తెత్తలేదేటో నీకు. తెచ్చావులే పెద్ద పాటు. చచ్చిపోయి ఇంక నువ్వు నన్నే చచ్చిపోకుండా మగున్నే ఎంత కష్టపడి ఎంత తెచ్చిపడేస్తుంటే నువ్వు. ఏం తెస్తున్నావరేంటి నువ్వు? ఉండదు మానేసి మాయదారి సంత కూర తేలేదండి. నాకు రోజు పెద్దదో బాధ అయిపోయింది. ఏమే ఎంతసేపు తాగేసి కొంప దగ్గర ఎరగబడిపోతుమే నువ్వు. మాయదారి సంతని పెళ్ళని కొట్టినాడు బాగుపడ్డా నేను చూడలేదు. ఎర్రగబడుతున్నాడు చంపేస్తున్నాడు బాబు. నేను ఎర్రబడుతున్నా తెచ్చి పెడతండి. ఆడేమో మందులో స్టెప్ అమ్మంటే ఎవడాడు. నువ్వేమో మొగడికి ముద్దట పడుకుంటావా? నువ్వు అన్నం పెట్టుకున్నాను నిన్ను చంపేదారా? నిన్ను నకరాలు చేస్తున్నావే నకరాలు. నువ్వు వెళ్ళిపోయి నువ్వు అసలు ఇక్కడ ఉండదు. వెళ్ళిపో. నన్ను వెళ్ళిపోమండవా? ఇంకా నీకు నాకు సంబంధం లేదే. నీకు నాకు సంబంధం లేదు. ఇంకా చంపేస్తానని నువ్వు ఇంక అసలు ఇక్కడ ఉండదు. నువ్వు వెళ్ళిపో. నన్ను వెళ్ళిపోమంటే నువ్వే వస్తావే? వెళ్తానా వెళ్తానా నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానే. వద్దు, నువ్వు నన్ను నా బెడ్లో చూడలేనప్పుడు వెళ్ళిపోయి ఇక్కడ నుండి. ఎందుకు సుఖపడతాడేదా నిన్ను? ఇంతకన్నా బాగా ఎవరు చూస్తాడే నిన్ను? ఇంకా ఏం బాగా చూస్తున్నా? నువ్వు తాగేసి వచ్చి అల్లరి చేస్తమే బాగా చూస్తున్నా. ఏటే తాగేసి వస్తే నేను కష్టపడుతున్నాను. నేను తాగుతానే. మమ్మల్ని పోషించలేనప్పుడు మాకు అసలు వద్దు. చంపేస్తాను నిన్ను. నిన్ను నీతో అనవసరం నాకు. ఇచ్చే తాళి. నేను అసలు ఇవ్వను. ఇచ్చే. నేను వద్దన్నప్పుడు ఇంక నీకు తాళెందుకే? ఇచ్చే. అయ్యో వదిలే. అయ్యో వదిలే అయ్యా. తాళెందుకే? అయ్యో ఇంక నేనే వద్దన్నప్పుడు ఇంక నీకు తాళెందుకే? అయ్యా వదిలే. ఇంక నీకు తాళి పుట్టి అనవసరం. ఇంకా అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అయ్యా నువ్వు? అయ్యా వద్దందరూ మీ అమ్మ. ఇంకా నాకు వద్దు. వెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపో. లేకపోతే ఏడకి నాన్న, నువ్వు చదువుకుని గొప్పవాడు బాబు. అడిపోతే పోని, నేను సంపాదించి నిన్ను పోషిస్తానురా. మీ నాన్న తాగేసి ఎలాగో పాడైపోయాడు. ఏడకి నాన్న. ప్రతిరోజు తాగుబోతాడు. ఎప్పుడు మనల్ని సుఖపెట్టాడు నాన్న. మనం ఎప్పుడు బాధలతో ఉండమే కదా. ఏడవకు నాన్న, ఏడవకు నాన్న. నువ్వు గొప్పవాడు అయితే నేను చూడాలి. నీ మీద నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి నాన్న. అదేనా ఆసరా, అదేనా ఆశ. అలా భర్త నుంచి వేరైన ఆ తల్లి ఎంతో కష్టపడి బిడ్డను చదివించింది. అలా 10 సంవత్సరాలు దొర్లిపోయాయి. అరే ఇప్పుడేరా నీ గురించి గోపిగండి పంపించాం. నిజమా? సరేరా, నేను బయటికి వెళ్ళాను. లేట్ అయిపోయింది. అయిపోయిందా ఆట? అయిపోయిందిరా. ఓకేరా. రవి బాబు, రవి ఎక్కడున్నావురా నాన్న? ఒరే రవి నాన్న. ఒరే ఎవరు? ఎక్కడున్నావమ్మా? ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇక్కడికి రావద్దని? నీ కోసం టిఫిన్ తెచ్చా. నేను వస్తాను ఇంటికి. వెళ్ళు. ఇంకేం మాట్లాడి చెప్తాను కదా. వెళ్ళు. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసేస్తున్నావు కదమ్మా. ఒరే కాదురా అమ్మా. ఇంతలాగుంది. ఇంత ఉంది. రారా గోపి పోదాం. అమ్మా నువ్వు వెళ్ళు. నేను చెప్తాను కదా. నేను వస్తాను. వెళ్ళు నువ్వు. బాబు రవి ఎన్నిసార్లు చెప్పా నీకు అసలు రావద్దని? అసలు నా పరువు కాస్త తీసి పాడేస్తున్నావు ఇక్కడ. నాన్న అమ్మా టిఫిన్ వెళ్ళు. లేకపోతే ఇది నేను కొడేస్తాను. ఇంకా
చిరాకు రా నవ్వికే. తినరా నాన్న, రేపు పొద్దున్నే తిన్నారా, కొంచెం తినరా నాన్న. నన్ను విసికించకి ఇంకా. టిఫిన్ తినరా రవి, వెళ్ళమని చెప్తున్నాను కదా. అరే బాబు నేను ఇంటికి కూడా రావడం మానేస్తాను. బాబు రవి, వెళ్ళు. అరే రవి, రవి బాబు రవి. ఏంట్రా రవి? ఏరా మీ అమ్మాయి ఇలా ఉంటుందని మాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదురా రవి? ఆవిడ మా అమ్మ కాదురా, మా ఇంట్లో పని మనిషి. అందుకనే ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళరా అంటే ఒరేయ్, తీసుకెళ్ళలేదు. అది కాదురా, నన్ను లేదురా, అర్థం తెలుసు చేసుకోండిరా. నాకు. ఆవిడ నాకు మా పని తెలుసు. మనిషిరా, నన్ను ఎంతో మీ ప్రేమగా అమ్మే చూస్తుంటది. రవిబాబు, నేను కూడా రవిబాబు మా అంటే సొంత మనిషిలా కాదంటావేంట్రా? చూసుకుంటారా? నా మాట వినండిరా బాబు. రే అయినా నువ్వు మాట్లాడకురా, ఆవిడ చూస్తుంటేనే అర్థమవుతుందిరా, ఇంకేం చెప్పకురా. అయ్యో కర్మరా బాబు, ఈ ముసలిది ఇప్పుడే తగలడాలా? ఒరే ఆవిడి రవి రవి అంటే పని మనిషి అంటావేట్రా? మా కుటుంబంలో ఆమె సొంత మనిషిలా చూసుకుంటావురా. ఒరే రారా గోపి పోదాం. అయ్యో నా కొడుకు ఏం తెలియదు, పొద్దున్నెప్పుడు వచ్చాడు. యారా రవి, పుస్తకాలు అలా పాడేసా బాబు, పుస్తకాలు అలా పాడేసా అయ్యా రవి బాబు. నాన్న ఎన్నిసార్లు అలాగ చెప్పాను నీకు రావద్దని కాలేజ్ దగ్గరికి వచ్చి నా పర్వంత తీసి పడేస్తున్నావు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అసహ్యంగా చూస్తున్నారు. కాదు బాబు, పొద్దున్నెప్పుడో వచ్చావు, ఏం తినకుండా నేను తింటానో మానేస్తాను. ఎందుకు నువ్వు అత్తమాద కాలేజ్ దగ్గరికి వచ్చి నన్ను ఏడిపిస్తావు? అలాగ అనకరా నాన్న, నిన్ను చూడాలనిపించింది అయ్యా. ఒరే అలాగ అనకరా అయ్యా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రా నాన్న. అన్నం వండుతున్నాను తిందిగాని రా బాబు, కూర్చోరా నాన్న. రవి బాబు కూర్చోయా, మంచం మీద కూర్చోరా నాన్న. కాలేజీలో అంతా ఎదో న్యూసెన్స్. అబ్బా, నా కొడుక్కి చేపల పులుసు అంటే ఎంత ఇష్టమో. అన్నం పెడితే చక్కగా తింటాడు. అన్నం వాడు చేస్తాను బాబు, ఎక్కడికి వెళ్ళకయ్యా, తినేసి వెళ్ది గాని. సర్లే ఎదవగోల. బాబు రవి, ఆ. ఉన్నావా బాబు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నాన్న ఆ. రవి, ఇక్కడే ఉన్నాను చెప్తున్నాను కదా, ఎందుకలా సునుక్కుంటా వస్తామా? కూర్చో నాన్న. ఇంటికి వచ్చిన కాడి నుంచి సునుగుడు ఎక్కువైపోతుంది. రవి అమ్మా తెస్తానుండయ్యా బోవా బాబు. రవి అమ్మా 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 బాయ్ అమ్మా అబ్బా అమ్మా బాబు బాబోయ్ అమ్మా అబ్బా అయ్యో నాన్న, కొడుకు ఎంత అందంగా ఉంటాడో నా బాబు. అమ్మా బాబోయ్ అమ్మా అమ్మ బాబోయ్, నడుము అంతా నొప్పి వచ్చేస్తుంది బాబు. అమ్మా బాబు రవి, నాన్న నీకోసం చేపల కూర వండాను రా బాబు. లేచిపోకురా, కూర్చో బాబు, కూకో బాబు, కూకో నాన్న. అన్నం తినా బాబు. నువ్వు ఒక విషయం చెప్పు నాకు ముందు. ఇంకెప్పుడు నువ్వు కాలేజీకి రానంటే నేను భోజనం చేస్తాను. నేను ఇంకెప్పుడు రాను బాబు, కూర్చో నాన్న, ఇంకెప్పుడు బాధ పెట్టను. నిజంగానా? ఇంకెప్పుడు రావు కదా? నీ మీద ఒట్టయ్యా, కూర్చో బాబు, అన్నం తిను. అయ్యో బాగుందా బాబు? బాబు రవి, అయ్యో మంచి నీళ్ళు తాగదా బాబు? తాగుతున్నాను బాబు. త్వరగా మంచిలు తీసిరా, చచ్చిపోయేలా ఉన్నాను ఇక్కడ. బాబు బాబు, ఇది ఇదిగో ఇదిగో మంచి నీళ్ళు బాబు. బాబు తాగా, తాగు. తగ్గిందా బాబు? బాబు వంగకా తింటానన్న. ఇంకా చాలేక నాకు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఆడుకుని వస్తాను నేను. కొంచెం తినాయా.
చాలు ఇక నాకు వద్దమ్మా, ఇంకా చాలు. కోసం ఎంతో ఆలోచి ప్రేమ తింటాను. నా కోసం ఫ్రెండ్స్ వెయిటింగ్ చేస్తున్నారు, వెళ్తాను. జాగ్రత్త నాన్న. అయ్యా అలాగే. అయ్యో కొడుకు అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాల తరువాత తల్లి కొడుకును వెతుక్కుంటూ పట్టణం వెళ్ళింది. బాబాయ్ నా మానవుడే బాబు. బాబాయ్య అమ్మా 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 నాన్న నన్నేం రా మీ మానరా. మమ్మీ 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 ఎవడో పిచ్చిది ఎవడో పిచ్చిది. నేను రా అమ్మా అమ్మా అయ్యా అమ్మచ్చా. బాబు రవి. ఎవరు కావాలండి? బాబు రవి. ఏమండి ఈవిడెవరో వచ్చారు చూడండి. మా లోనికి వెళ్ళండి, మీరు లోనికి వెళ్ళి తలపేసుకోండి, నేను పంపిస్తానులే. అమ్మా బాబు కాల్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పాను కదా, పిల్లలు భయపడుతున్నారు నిన్ను చూసి, పిల్లలు తడుచుకుంటున్నారు నిన్ను చూసి. కర్మరా, ఒకసారి చూడాలనిపించిందిరా బాబు. మనవన్న కాకేరా. వాళ్ళు భయపడుతున్నారే, నిన్ను చూసి భయపడుతున్నారు. పైకి కప్పలు తెచ్చాను రా, జంతికలు రా బాబా. బాబు కాకేరా. కూర్చోలా కూర్చో. అయ్యా కూర్చోరా. అది కదమ్మా బాబు నీకోసం జంతికలు తెచ్చాను రా. వాళ్ళు భయపడుతున్నారు నేను చూడగానే. ఎందుకు వచ్చే అవసరం? వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి. నాన్న నాన్న అబ్బా ఒక్కసారి కాకేరా మనవన్ని. అయ్యా కాకేరా. నాన్న లే పైకి లే. నాన్న కాకేరా. ఆడి కోసం జంతికలు తెచ్చాను రా. నాన్న ఒక్కసారి వాచ్మ్యాన్, నువ్వు కూడా కూర్చోరా. ఈమెను బయటికి తీసుకెళ్ళి బయటికి పంపించు. చచ్చిపోయాలా నాన్న. నాన్న లేగమ్మా, నువ్వు లే. చచ్చిపోయాలా ఒకసారి నాన్న. అమ్మా లేగమ్మా, ఇక్కడ బయటికి నాడు. ఒకసారి రామ్మరా, పిల్లడు భయపడుతున్నాడు. వాచ్మ్యాన్ బయట తీసుకెళ్ళు. ఉండయ్యా. ఎందుకమ్మా అయ్యగారు అలాగ ఇబ్బంది పెడతారా? ఒక్కసేపు మాట్లాడి వెళ్ళిపోతాను రా. వాచ్మ్యాన్ తీసుకెళ్ళు బేగా. ఉండు బాబు, ఉండు బాబు. నడమ్మా నడు. అయ్యగారు ఎంతగా అబ్బా, ఇచ్చిండయ్యా, ఈ తలకాయ పొట్టు ఎప్పుడు బాబు పోద్దు. డబ్బులు కాదు. వాచ్మ్యాన్ ఎలాగోలా బయట తీసుకెళ్ళు. కోసమేరా రే రవి. వచ్చామ్మా, అయ్యగారు కోపడుతున్నారు కదా, తిడుతున్నారు కదా. కాసేపోయా బాబు. ఛే. ఉండయా. వచ్చామ్మా, నీకే కదా చెప్పేది. నా కొడుకు కోసం వస్తే పొమ్మంటున్నారు. అమ్మా అమ్మా బాబు రవి వెళ్తున్నాను రా, వెళ్తున్నాను. నువ్వు చల్లకూడదు, వెళ్తున్నాను రా. ఎవరండి ఆవిడ? ఎవరు పిచ్చిదిలే, ఏదో డబ్బుల కోసం వచ్చింది, ఇచ్చి పంపించాను. మరి బాబు రవి అంటుందండి. ఏదో పిలుస్తుంటారులే, దాని గురించి ఏం పట్టించుకోవద్దు. నేను ఆఫీస్కి బయలుదేరాలి, వెళ్ళి కొంచెం కాఫీ తీసుకురా. సర్లేండి. ఒరే జానీ, నువ్వు స్కూల్కి బయలుదేరలేదు ఇంకా? ఓకే డాడీ. డాడీ పదండి వెళ్దాం. దేవరా, ఇక కాఫీ వద్దులే.
డాడీ. హాయ్ బాయ్. మమ్మీ బాయ్. ఇది జరిగిన 2 నెలల తరువాత రవికి చిన్నతనంలో చదువు చెప్పిన మాస్టరు రవి ఇంటికి రావడం జరిగింది. ఇంకెంత దూరము బాబు, ఎక్కడ రావు బాబు గారు అడ్రస్ అంత కొంచెం చూడమ్మా. ఇది ఎక్కడో చూసినట్టుందే. కొంచెం ఎదరికెళ్ళాక అక్కడ అడగండి ఒకసారి. చాలు అబ్బా, ఎక్కడ దొరుకుతుంది బాబు? ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం బాబు. రావు బాబు గారు అని రాఘవ్ గారండి, ఇదేనా బాబు? చల్లగుండు బాబు, వస్తాను బాబు. ఇల్లు బాగానే కట్టాడు రావు బాబు, చాలా ఖర్చు పెట్టుంటాడు కుర్రోడు. అమ్మా అయ్యా, రా బాబు. ఒరే బాబు రవి, రా బాబు. ఏటో ఉన్నాడో లేదో బిడ్డ. రా బాబు. మాస్టర్ గారు మీరా? అరే అంతే రండి మాస్టర్ గారు. అరే రండి. బాగున్నావా రా బాబు? అవునండి మాస్టర్ గారు, ఏదో దేవుని దేవాలా మీ దేవాల ఏదో ఇలా ఉన్నాను. చాలా బాగా కట్టారా ఇల్లు అంతా? అబ్బా బాగానే ఉందిరా అబ్బాయి. ఏటో అనుకున్నాను కానీ. కూర్చుని మాస్టర్ గారు. ఏంటండి మాస్టర్ గారు, ఒక కవర్ చెప్తే నేను వచ్చేద్దాను కదా మాస్టర్ గారు. ఒక్క నిమిషం. ఏం కబురు పెట్టడం ఏంటోరా బాబు, ఈ వయసులో నాకు ఈ బాధ ఏంటి? కూర్చో. మాస్టర్ గారు మంచిగా ఏం వద్దురా బాబు, ఇప్పుడే నీ అడ్రస్ కోసం కనుక్కొని కాసిన మంచినీళ్ళు సోడా తాగొచ్చాను. ఏంటండి మాస్టర్ గారు, చిన్న ఫోన్ కొడితే నేను వచ్చి రిసీవ్ నీ నెంబర్ మాకెందుకు ఇస్తారా బాబు? ఈ మాస్టర్ని ఎప్పుడో మర్చిపోయాం. అలా అనకండి మాస్టర్ గారు. అన్నట్టు మీ ఆరోగ్యం సంగతి అలాగున్నా గాను రే, మీ అమ్మ మొన్న వచ్చినప్పుడు చాలా బాధ పెట్టావంటరా. చాలా బాధపడ్డదిరా. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు వాచ్మెన్ నువ్వు కలిపి గింటేశారని చాలా బాధపడిందిరా. ఎందుకురా ముసలిదాన్ని ఈ వయసులో బాధ పెడతావు? ఏం చెప్పమంటారు మాస్టర్ గారు, చిన్నప్పుడు కాన్వెంట్కి వెళ్ళినప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చేసి అక్కడే అలాగే మాట్లాడేది. పిల్లలందరూ కూడా అసహించుకునేవారు. కాలేజీకి వెళ్ళానంటే అక్కడికి వచ్చేసేది. నా ఫ్రెండ్స్ నా స్నేహితులు అందరూ కూడా అసహించుకునేవారు. ఏంట్రా ఇవి మీ తల్లా అని. అరే ఎవరు అసహించుకున్నా గానీ నీ తల్లి అనే మాట మర్చిపోకురా. నీ తల్లి అనే మాట మర్చిపోకు. వాళ్ళేదో స్నేహితులు తెలియక ఏదో ఎగతాలు చేస్తారు కానీ మనం పట్టించుకోకూడదు. అదేం కాదు మాస్టర్ గారు. సరే కానీ రోబే, మీ అమ్మ పరిస్థితి ఏం బాగాలేదురా. ఈ చివరి క్షణాల్లో మాస్టరు ఒక్కసారి చూసి చచ్చిపోవాలనుకుంటున్నా. ఒక్కసారి బయలుదేరుతారా ఆ తల్లిని చూసి? ఈ చివరి క్షణాల్లోనైనా నేను కన్నందుకు సంతోషపెడితే అంట. ఏం సంతోషం మాస్టర్ గారు, ఈ సొసైటీలోని ఈ సమాజంలోని నా పేరేం కావాలి? నా తల్లి గుడ్డిదేని ఎలా చెప్పుకొని బతకగలను మాస్టర్ గారు? రే ఎంత మాట మాట్లాడవరా రవి. రే సొసైటీ అంటున్నావు చూడు, ఈరోజు ఈ సొసైటీ అని చూసి మురిసిపోతున్నావు చూడు, అదేం కాదురా. నీ తల్లి ముఖ్యంరా నీకు. నీ తండ్రి సరిగా పని చేయకపోయినా కానీ నేను ఎంత టోన్ చేసి చూసావా? అలాంటి తల్లి చివరి కోరిక తీర్చలేవా? ఓసారి ఆలోచించు. బయలుదేరా. మాస్టర్ గారు మీకేం అర్థం కావట్లేదు మాస్టర్ గారు. మొన్న మా అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మా అబ్బాయి చిన్నపిల్లడు జాన్సన్ చూసి అల్లిపోయాడు మాస్టర్ గారు. అయ్యో ఎవరు అని చెప్పేసి కంగారు పడిపోతున్నాడు. ఈమె మీ నానమ్మని ఎలా చెప్పుకోమంటారు మాస్టర్ గారు? ఎందుకు చెప్పలేవురా రే? ఆ రోజు నువ్వు వాచ్మెన్ గెంటేస్తే నీ తల్లి ఎంత బాధపడితే ఏమందో తెలుసా? మాస్టరు ఇదిగోండి నన్ను ఇక్కడ తాకాడని చెప్పిన కూడా ఎంత సంతోషించిందిరా. అలాంటి తల్లిని పట్టుకొని గుడ్డిది తప్పురా రే. ఇలాంటి మాట నువ్వు మాట్లాడకూడదు, తప్పు. నడురా బాబు, నడు, బయలుదేరు.
ఒక్కసారి మీ అమ్మని చూసొద్దు కానీ లేదు బయలుదేరు. మాస్టర్ గారు, నాకు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను ఆ మీటింగ్కి వెళ్ళాలి. నా కోట్ల బిజినెస్ పాడైపోతుంది. రే కోట్లు బిజినెస్ ఇవన్నీ అంటున్నావు చూడు, అవన్నీ వేస్ట్, అవన్నీ వేస్ట్. ఈ రోజున ఏ తల్లి గుడ్డిదని చెప్పుకోవడానికి బాధపడుతున్నావో ఆ తల్లి ఇలా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నీకు తెలియదురా, నీకు తెలియదు. నువ్వు ఇలాంటి వాడు అవుతావని చెప్పి నీ తల్లి అనుకోలేదు, చూసావు. నిజంగానే మీ అమ్మ గుడ్డిదిరా, నిజంగానే గుడ్డిది. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు ఉద్యోగం, పరపతి, పరువు, ప్రతిష్ట అని చెప్తున్నావు చూడు, ఇవన్నీ ఎలా వచ్చావు అనుకుంటున్నారో నీకు ఒక్కసారి ఆలోచించు. రవి 9 ఏళ్ల వయసురా నీకు. అప్పుడు 9 ఏళ్ల వయసులో స్కూల్ అయిపోయింది, బయటకు వస్తున్నావు. అదే టైంలో అటు నుంచి వస్తున్నావు కారు. నిన్ను గుద్దేస్తే కుడి కన్ను పోయిందిరా, కన్ను పోయింది, నీ కుడి కన్ను పోయింది, నీ కుడి కన్ను పోయింది. మాస్టర్ గారు ఏంటి మీరు అంటున్నది? 9 ఏళ్ల వయసు నీకు. సరిగా ఆ టైంలో కారు గుద్దేస్తే నీ కుడి కన్ను పోతే మీ నాన్న ఏమండి బాబు పరిస్థితి ఏంటి కన్నండి అనేసి అంటే తింటున్న కంచాన్ని విసిరేసి ఈ నాకు పుట్టలేదని వెళ్ళిపోయాడు రా, పుట్టలేదని వెళ్ళిపోయాడు. మార్తమ్మ, నువ్వు మా ఆయన ఎక్కడైనా చూసావా? నువ్వు మీ ఆయన సచేత్ కొడు దగ్గర ఎర్ర ఉండడం చూశాను. అయ్యో, నా కొడుకు కన్ను పోయింది. ఇప్పుడు ఎలాగా? ఏంటి? ఈయన ఎక్కడున్నాడు? అయ్యో, నా కొడుకు కన్ను తీస్తారే దేవుడా, నా కొడుకుని ఎలా బాగా చేయాలి? ఏంటి ఏంటి బాబుకి యాక్సిడెంట్ అయిందండి, ఈ కన్ను తీస్తారండి. కన్ను తీస్తాను కదా, పుట్టలో చేస్తా. నాకు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నాకు మనశ్శాంతి రాకుండా చేస్తున్నావు. ఇక్కడ కూడా వెళ్ళిపా, వెళ్ళిపా, వెళ్ళిపా. మాస్టర్ గారు కానీ నీ తల్లి నా చేతులు పట్టుకుని, మాస్టరు నా కొడుకు చిన్నోడండి, వాడి కంటి చూపిస్తానని, నా కన్ను దానం చేస్తానని నీకు కన్నిచ్చిందిరా, నీ కన్నిచ్చింది. ఆ సంగతి మర్చిపోయి రోజు నువ్వు గుడ్డిది అంటున్నావు చూడు, తప్పురో రే రవి. ఇది మంచి పద్ధతి కాదురా. వద్దు వద్దు అని నేను చెప్పినా గానీ ఆ తల్లి నీ కన్ను దానం చేసింది చూడు, నిజంగానే గుడ్డిదిరా మీ అమ్మ, నిజంగానే గుడ్డిది. మాస్టర్ గారు ఏంటి మీరు మాట్లాడే మాట? మా అమ్మ నా కోసం నిజం. ఈ రోజు నువ్వు చూడగలుగుతున్నావు, లేకపోతే ఏ చెత్త కుప్పల మీదో ఆ మట్టి పెంటల మీదో చెత్త కాగితాలు ఏరుకుంటూ బ్రతకాలిరా, చెత్త కాగితాలు ఏరుకుంటూ బ్రతకాలి. అలా నన్ను అలా పిలవకురా. నీకు మాస్టర్ అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. రవిబాబు నా స్టూడెంట్ ఇంత ఇల్లు కట్టాడు, ఇంత ఉద్యోగం చేస్తున్నాడు అని సంతోషించాను. కానీ రే ఎంత మాకు అందనంత ఎదిగిపోయావు ఎప్పుడు ఆలోచించలేదురా, ఆలోచించలేదు. ఎలా తెలుస్తుందిరా? తల్లి ప్రేమ అంటే తెలిస్తే కదరా నీకు ఈ విషయాలు తెలిసేది రవి. నీకు అసలు తల్లి ప్రేమ తెలిస్తే కదరా. అనాదిగా పడి ఉండాల్సింది నీకోసం తన జీవితాన్ని త్యాగం చేసి చూడు, 4 ఏళ్లలో పనిచేసుకుని నా కొడుకు 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 అంటూ ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడి చూడు. అక్కడేరా నీ తల్లి తప్పు చేసింది, అక్కడే తప్పు చేసింది. రే ఏ మాత్రం నీకు ఆ ప్రేమ విశ్వాసం ఉంటే రే ఒక్కసారి కనీసం శవాన్ని మోయటానికన్నారా, శవాన్ని మోయటానికన్నారా, శవాన్ని. రవి కానీ ఒక్కటి మాత్రం మర్చిపోతారా రే రవి, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే ఆ తల్లే కారణం, అది మర్చిపోకు. నేను వెళ్తున్నాను రే. ఏమాత్రం నిజంగా ఆ తల్లి అనే ప్రేమ ఉంటే నువ్వు రారా, నేను నీకోసం బస్ స్టాప్ లో రవి వస్తాను, మర్చిపోకరా రవి, మర్చిపోకు, నేను వస్తాను. నా కోసం నీ కొని దానం చేసావా అమ్మా? నా కోసం నువ్వు గుడ్డిదనం అయిపోయావా? ఎంత ప్రేమ అమ్మా! అమ్మా ఎక్కడ దగ్గరికి వస్తానమ్మా, నేను వస్తానమ్మా. అమ్మా అమ్మా అమ్మా
అమ్మా అమ్మా అమ్మా ఏమండి ఒక కారణం మా అమ్మ అండి ఎక్కడన్నా చూసారా మీరు ఇటేపై తిరుగుతూ ఉండేది. ముసలిదా? కొనిలేని ముసలిదేనా? అవును సార్. ఎక్కడెక్కడ చూసానే నేను, ఎక్కడ చూసానే మొన్న. ఎవరామె? మా అమ్మ అండి. మీ అమ్మ? మా అమ్మ కన్న తల్లి. అయ్యా చూసారా అయ్యా? అదేనా అక్కడెక్కడ చూసాను మొన్న. అమ్మా 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 ఎంతటి దౌర్భాగ్యుడే. అయ్యో అమ్మా. అయ్యా అయ్యా ఒక కన్నుండిన ముసలావిడ ఇక్కడే ఎక్కడ ఉంటుందో తెలిసింది. ఎక్కడే ఉండదయ్యా, కొడుకు 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 అంట కలవరిస్తాను ఇక్కడే ఉండేది. ఆ కొడుకు నేనేనయ్యా. చనిపోయింది. చనిపోయింది. చనిపోయిందా? అయ్యో అయ్యో అమ్మా మా అమ్మ చనిపోయిందా? అయ్యో మా అమ్మ చనిపోలేదు. అయ్యో మా అమ్మ నేను చెప్పించాను. మా అమ్మ నేను చెప్పించాను. అమ్మా అమ్మా నాకు కావాలమ్మా. అమ్మా అమ్మా అయ్యో నన్ను క్షమించావా? అమ్మా 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 నిన్ను నేనే చెప్పించానమ్మా. అమ్మా 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 నువ్వు చనిపోలేదమ్మా. అమ్మా నువ్వు గుడ్డలు కాదమ్మా. అమ్మా అమ్మా నువ్వు చనిపోలేదమ్మా. అమ్మా నేనే గుడ్డండి. అమ్మా నువ్వు చనిపోలేదు. అమ్మా 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 అయ్యో అమ్మా 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 నువ్వు గుడ్డలు కాదమ్మా. అమ్మా నువ్వు గుడ్డలు కాదే. అమ్మా 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 అయ్యో అమ్మా 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 మా అమ్మ నేను చెప్పేసాను. మా అమ్మ అమ్మా 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 మేము చీర మేము చీర మేము మేము అమ్మా 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 ఒకసారి చూడమ్మా. అమ్మా అమ్మ నీ కొడుకుని వచ్చాను ఒకసారి చూడమ్మా. అమ్మా నీ కొడుకుని వచ్చాను ఒకసారి చూడే తల్లి. ఒకసారి చూడే అమ్మా 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 ఒకసారి చూడమ్మా. అమ్మా 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 అయ్యా అయ్యా ఇదెవరు తెలుసా? ఇదెవరు తెలుసా? మా అమ్మ మా అమ్మ మా అమ్మ గుడిది కాదు. మా అమ్మ మా అమ్మ గుడిది కాదు. ఎవరో గుడిదా బాబు? కాదు మా అమ్మ గుడిది కాదు. కాదు ఎవరో అనాథ శవం అంటే నేను కప్పెట్టేశాం. నేనే గుడ్డనే బాబు. మా అమ్మ గుడిది కాదు. మా అమ్మ గుడిది కాదు. నేనే నేనే కాదు. మా అమ్మ గుడిది కాదు. మా అమ్మ గుడిది కాదు. కాదు మా అమ్మ గుడిది కాదు. మా అమ్మ గుడిది కాదు. మా అమ్మ గుడిది కాదు. అమ్మా 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 మా అమ్మ గుడిది కాదు. మా అమ్మ గుడిది కాదు. నేనే మా అమ్మ గుడిది కాదా? మా అమ్మ గుడిది కాదు. అమ్మా మా అమ్మ గుడిది కాదు.
అదే మమ్ముడి కాదు కాదు మమ్మ కొడిది కాదు మా అమ్మ 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 మంచిది ఎనగుడ్డనే కాదు మా అమ్మ కొడిది కాదు మా అమ్మ కొడిది కాదు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పిన దేవుని మాటను విడచి చీదరించుకొన్నావు, ఇంటి నుండి నెట్టివేశావు అని చెప్పిన దేవుని మాటను విడచి చీదరించుకొన్నావు, ఇంటి నుండి నెట్టివేశావు. నీ హృదయంలో చెరిపివేసుకొన్నావు, నీ హృదయంలో చెరిపివేసుకొన్నావు. ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ముద్దలు పెట్టిన తల్లిని చీదరించుకున్నావు, ఎంగిలి మెతుకులకు నీవు ఎగబడుచున్నావు. ముద్దలు పెట్టిన తల్లిని చీదరించుకున్నావు, ఎంగిలి మెతుకులకు నీవు ఎగబడుచున్నావు. చేజార్చుకున్న ఆ ప్రేమ తిరిగి దొరుకునా, నీవు చేసిన అవమానం తీరిపోవునా. చేజార్చుకున్న ఆ ప్రేమ
అవమానం తీరిపోవునా, శిక్ష తప్పకుండునా, ఉదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. పట్టిన తల్లిని ఇంటి నుండి నెట్టివేశావు, ఎవరి కాలు పట్టుకున్న నీపై జాలి లేకపోయింది. పట్టిన తల్లిని ఇంటి నుండి నెట్టివేశావు, ఎవరి కాలు పట్టుకున్న నీపై జాలి లేకపోయింది. చేజార్చుకొన్న ఆ తరుణం తిరిగి వచ్చునా, నీవు చేసిన నిర్లక్ష్యం తీరిపోవునా, చేజార్చుకొన్న ఆ తరుణం తిరిగి వచ్చునా, నీవు చేసిన నిర్లక్ష్యం తీరిపోవునా, శిక్ష తప్పకుండునా, ఉదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పిన దేవుని మాటను విడచి చీదరించుకొన్నావు, ఇంటి నుండి నెట్టివేశావు. అని చెప్పిన దేవుని మాటను విడచి చీదరించుకొన్నావు, ఇంటి నుండి నెట్టివేశావు. నీ హృదయంలో చెరిపివేసుకున్నావు, నీ హృదయంలో చెరిపివేసుకున్నావు. ఉదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికారకుడా, నీకు మహిమ కలుగును గాక. తల్లి ప్రేమ అనే ఈ సీడీ చూస్తున్న ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు విధేయులై నీ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపనందించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన మెస్సయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. అందరికీ సలాం. డాడీ 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 అమ్మా స్వప్న, డాడీ అరే స్వప్న, ఏమా ఈరా నాకు దెయ్యం వచ్చింది ఎక్కడ? డాడీ. ఇక్కడ డాడీ ఇలా వెళ్ళిపోయింది ఏం లేదమ్మా, ఏం డాడీ. నిజంగానే దెయ్యం వచ్చింది డాడీ. రాత్రి సీరియల్ చూసావు కదా. లేదు డాడీ, నిజంగానే దెయ్యం వచ్చింది డాడీ. నేను ఉన్నాను కదా. డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ. పడుకో, నేను ఉన్నాను డాడీ. నేను ఉన్నాను కదా.
ఏం లేదా ముత్తిదే, రాత్రి సీరియల్ చూసావు కదా, అది గుర్తు లేదు. డాడీ లేదమ్మా. నిజంగానే వచ్చింది లేదురా. ఒరే అన్నయ్య నన్ను కాలేజీ లేదు నేను దిగబెట్టను, లేదు నాకు కుదరదు, వద్దు, లేదు నేను దిగబెట్టను. అబ్బబ్బబ్బబ్బ, ఏంటి అల్లరి? డాడీ కాలేజీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు డాడీ. అవును, వెళ్ళే దారే కదా, తీసుకెళ్ళొచ్చు కదా. లేదు డాడీ, అది కోతి ముక్క, నేను తీసుకెళ్ళను డాడీ. డాడీ చూడు డాడీ కోతి అంటున్నాడు. సర్లే అమ్మా, అన్నీ కదా అంటాడు కానీ మర్చి మా అమ్మలా నవ్వుతుంది పిచ్చిది. Our address, Brother R. Mohan, Director Shikini Biblical Gospel Team, phone number 43-8-122, Chichipeta, Rajamandri, 533-101, Andhra Pradesh, cell number 9908694433. Andarki Shalom.